లక్ష్యంగా ఎన్డీఏ కూటమి నడుస్తున్నాం. రాష్ట్రాన్ని సంక్షేమ రంగంలో అద్వితీయంగా ముందుకు నడుపుతున్నాం. అభివృద్ధి బంధాల్లో కూడా అద్వితీయంగా నడపడం, ద్వారా ఉపాధి కల్పించే లక్ష్యాలు విద్యా వైద్య రంగంలో గ్రామీణ ఈరోజు లోకేష్ గారి నాయకత్వంలో సరైన నిర్ణయం తీసుకుంటున్నాం. ఏంటంటే గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ప్రతి తల్లికి ఎంతమంది అయితే బిడ్డలు చదువుకుంటున్నారో వాళ్ళందరూ ఇంకా కిందకు బండి వారికి సంక్షేమ తల్లికి గత సంవత్సరం 10,000 కోట్ల రూపాయలతో 67 లక్షల మంది పిల్లలకి 47 లక్షల మంది పిల్లలకి ఖాతాలో వేశాం. మరో ఈ సంవత్సరం కూడా దాదాపుగా 67 లక్షల మందికి తల్లి ఖాతాలో ఇంకా వినూత్నంగా ఎవరైతే అసంఘటిత రంగంలో ఉండి సరైన జీతమత్యాలు లేవు అలాంటి ఆశా వర్కర్లు ఎక్కడైతే నష్టపోతున్నారో వాళ్ళు కూడా సరైన విధానంలో చేసుకొని వారికి కూడా అవకాశం ఇవ్వాలని లక్ష్యంలో ప్రభుత్వం దాన్ని సరే ఇంటిమీడియట్ చేసుకోవడం కంటబుల్ విద్యారంగంలో పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపరచడంలో కానీ లేదా ప్రభుత్వ పాఠశాలలో కానీ ఆశిస్లో కానీ వారికి ఎంతో మంచి సౌకర్యాలు కల్పించడం నాణ్యమైన వస్తువులు ఇచ్చే గమనంలో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎంతో ప్రేమతో ఆశావర్తమైపోతే వాళ్ళు ఇవాళ పాలాభిషేకం చేశారు. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ఇంకా గవర్నమెంట్ గారి సారంగంలో జరుగుతున్న ఈ విద్యారంగంలో పరిమాత్రకి హర్షం తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా తెలుగుదేశం పార్టీ ఎన్టీఏ పార్టీ నాయకులందరికీ బీజేపీ జనసేన ఇవాళ ఆశావర్తన అంగన్వాడీ మన కోరికలు ఉన్నాయి. ఇంకా జీతపత్యాలు జరగాలని ఆలోచన ఉంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు పెట్టినట్టు దాన్ని కూడా ఆలోచన చేస్తామని చంద్రబాబు గారు చెప్పారు. ఇవాళ అనేక రంగాల్లో మెరుగుపడిన వాళ్ళందరికీ కూడా సాయం చేసే లక్ష్యంలో ఇవాళ మొన్న ఈ నెలలోనే చేనేత రంగాన్ని కూడా భారీగా మత్స్యకారు రంగాన్ని టెండర్ చేయడం అందరికీ కూడా చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. గతం వేరు నేడు వేరు. ఆయన ఏంటో ఆయన నిర్దేశం పెట్టించింది. హత్యలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తాడు, యాక్సిడెంట్కి చంపిస్తే ప్రోత్సహిస్తాడు, మద్యం మత్తులో తప్పుతో వ్యాపారం చేసే వాళ్ళని సమర్థిస్తాడు, ఇవాళ బియ్యాన్ని దొంగతనంగా అమ్ముకున్న వాళ్ళని సమర్థిస్తాడు. అవినీతికి కేంద్ర బిందువు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఇవాళ పాదయాత్ర చేస్తే నమ్మేవాడు. 5 సంవత్సరాలు సర్వనాశనం చేశాడు. తల్లికి వందన ఎగ్జాంపుల్. ఎంతమంది ఉన్నా 15,000 రూపాయలు ఇస్తున్న పెద్ద మనిషి కేవలం ఒక్క బిడ్డకి మాత్రమే ఇచ్చాడు. సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు, 4 సంవత్సరాల్లో 20,000 కోట్లు ఇచ్చి 1 సంవత్సరం ఎక్కొట్టాడు. అదే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఎంతమంది బిడ్డలు ఉన్నారు? నిన్న 7 వైఎస్ఆర్ పార్టీ చెందిన వాలంటీర్గా పనిచేసిన వ్యక్తి 7 78,000 రూపాయలు మొత్తం సాధించుకోగలిగారు. అంటే రాజకీయాలు లేవు, ఇక్కడ పార్టీలు లేవు. ఎవరైతే అరుగుతారో అందరికీ ఇచ్చారు. యాత్ర చేస్తాం, ప్రాజెక్టు పూర్తి చేశాం, ఇండస్ట్రీ ఇచ్చాము. ఇండస్ట్రీ పారిపోయింది, పెట్టుబడిదారులు పారిపోయారు, రాష్ట్రంలో అరాజకం సృష్టించాము, అవినీతి అక్కడ తరలేపాము. ఏమని ప్రజల్లో వస్తామని తీస్తాం, కరువు వస్తూ ఉంది, పెరిగిన ప్రభావం అయినా కూడా సరైన మేనేజ్మెంట్ ఇవాళ నీరు అందించడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తాం. చుక్కని వచ్చి బట్టి ఏ విధంగా కాపాడాలని ఆలోచిస్తుంటే మతాల పేరుతో, కులాల పేరుతో రెచ్చగొట్టి మొత్తం గడుపుకోవడం కోసం ప్రతిదాన్ని కూడా చునాల పనులు చేసి తప్పు గోపస్ ప్రచారం చేసి అధికారులు రావడం కోసం అదే కాదు, సత్యం కాదు. ఉండవలసిన సెంట్రల్ జైల్లో అసలే జైలుకి వచ్చింది అలా ప్రజల్లోకి వస్తాం. ఉండాల్సిన జైల్లో కానీ ప్రజల మధ్య కాదని ప్రజలు 11 కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది. మీ పార్టీ వాళ్ళే మీకు బారిపోయే పరిస్థితి